హలో అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో నేను మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక హెయిర్ గ్రోత్ ఆయిల్ గురించి అనమాట. సో బేసిక్గా ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి. చాలామంది చాలాసార్లు అడిగారు హెయిర్ ఫాల్ బాగుంటుంది, ఏదైనా ఆయిల్ తెలుసా, లేదంటే ఏదైనా సజెస్ట్ చేస్తారా అని. సో నేనైతే అది ట్రై చేసి నాకు వర్క్ అయితే నేను చెప్దామని ఇన్ని డేస్ ఆగానండి. సో నేను ఒక ఆయిల్ ట్రై చేశాను, నాకు అదైతే చాలా బాగా పనిచేసింది. యాక్చువల్లీ షాక్ అయ్యాను నేను, బాగా పనిచేసింది నాకంటే క్విక్ రిజల్ట్ వచ్చింది నాకు ఈ ఆయిల్ వల్ల. సో నేను ఇది ఒక 3-4 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నానండి. సో నాకు అది బాగా వర్క్ అయింది కాబట్టి నేను ఇవాళ మీకు ఆ వీడియో ఆ ఆయిల్ ఏంటనేది మీకు చూపించబోతున్నాను. సో ఇవాళ వీడియోలో మనకి ఏమేమి ఉంటుందంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే ఆయిల్ చేసుకోవచ్చండి. ఆయిల్ ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, అది అప్లై చేశాక నాకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నేను మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. సో ఎక్కువ డ్రాగ్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ ఆయిల్కి మనకి మెయిన్ ఆనియన్స్ కావాలండి. సో ఫస్ట్ మనం ఒక రెడ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. సో రెడ్ ఆనియన్స్ తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను పీసెస్ లాగా. చిన్న పీసెస్ మీ ఇష్టం ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. సో కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అయితే మనకి బాగుంటుంది జనరల్గా హెయిర్కి అదిని. సో నేను ఇక్కడ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. సో ఫస్ట్ నేను ఈ ఆనియన్స్ని పేస్ట్ చేసుకుంటాను. సో ఇలా పేస్ట్ చేసుకున్నాక అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తున్నానండి, అంటే లైక్ కలవడానికి అనమాట. పేస్ట్గా అంటే వాటర్ బదులు ఆయిల్ వేసాను అనమాట. సో ఆయిల్ వేసుకుని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక కొంచెం ఆ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని మనం ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. సో ఇలాగ ప్యాన్లోకి తీసుకున్నాక మిగిలిన కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఇక్కడ లైక్ ఎలా ఉంటుందంటే ఒక 1 కప్ పేస్ట్ వచ్చిందంటే మనకి 1 కప్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. అంటే బేసిక్గా డ్రై అవ్వకుండా అనమాట పేస్ట్, ఎందుకంటే డ్రై అయిపోతే మనం అందులోంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయలేము. సో ఇలా బాగా మునిగే మొత్తం అలా పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా వేసుకోవాలి ఆయిల్. లో హీట్లో పెట్టుకొని చేసుకోవాలండి, హై అసలు ఎప్పుడు పెట్టకూడదు. నాకు ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మీకు డ్రై అనిపిస్తే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చండి. మెయిన్ ఇంపార్టెంట్ అస్సలు డ్రై అవ్వకూడదు మన పేస్ట్. డ్రై అయితే కనుక మనం అందులోంచి ఆయిల్ తీయలేము. సో నేను ఇక్కడ కొంచెం వేసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే నాకు కొంచెం డ్రై అయినట్టు అనిపించింది. సో ఇలా కలుపుకుంటూ అడగంటకుండా లో ఫ్లేమ్లో ఇలా చేసుకుంటూ ఉండాలి. సో ఇలా కొంచెం కలుపుకున్నాక కొంచెం కలర్ మారాక మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నానండి. గ్లాస్ బౌల్ తీసుకోవాలి. గ్లాస్ బౌల్ తీసుకుని ఒక స్ట్రైనర్ అండ్ ఒక మస్లిన్ క్లాత్ లాంటిది తీసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ చల్లారాక మనం ఆ పేస్ట్ని ఈ స్ట్రైనర్లో వేసేసుకుంటాం అన్నమాట. సో ఇలా పేస్ట్ని అలా వేసేసుకుంటే అది నెమ్మదిగా ఆయిల్ దిగుతూ ఉంటుందండి. స్లోగా దిగుద్ది ఆయిల్ అంతా. మీరు కావాలనుకుంటే మనం ఇలా పైన స్పూన్తో ఇలా నొక్కుంటూ ఉండొచ్చు, అంటే స్ట్రెయిన్ అవ్వడానికి అనమాట. సో ఇలా నెమ్మదిగా ఇలా అనుకుంటూ ఉంటే మనకి స్లోగా ఆయిల్ అంతా దిగుద్ది. సో ఇది ఇంకా ఆయిల్ మొత్తం అంతా ఇలా ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి నేను దాని మీద కొంచెం బరువు పెట్టేశాను. కొంచెం నేను ఒక ఓవర్ నైట్ వదిలేసానండి. ఓవర్ నైట్ వదిలేసాక ఇలా మొత్తం ఆయిల్ అంతా దిగిపోయాక మన ఆయిల్ ఇంకా రెడీ అయిపోయినట్టే అనమాట. అసలు ఎక్కడ కారకుండా మొత్తం బాటిల్లోకి దిగింది. సో అక్కడ మన ఆయిల్ రెడీ అయిపోయింది. సో నేను ఒక 2-3 ఆనియన్స్ తీసుకుంటే నాకు ఇంత ఆయిల్ వచ్చింది. సో మీ హెయిర్ లెంత్ బట్టి తీసుకోవచ్చు, బట్ ఎక్కువ చేసుకోకూడదని నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇలా రాసుకునే ముందు నేను ఇలా హాట్ వాటర్లో పెట్టి కడిగించుకుంటున్నాను. మైక్రోవేవ్లో ఎప్పుడు పెట్టకూడదండి ఆయిల్. సో ఇలా వైట్ టీత్ కోమ్ తీసుకుని మొత్తం చిక్కు తీసేసుకొని ఫస్ట్ రూట్స్కి అప్లై చేసుకోవాలి ఆయిల్ మొత్తం.
సో ఇలా ముందు ఫస్ట్ ఇలా మాడుకి రూట్స్కి మొత్తం అప్లై చేసుకొని ఒకసారి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్పీడ్గా నా వీడియో స్పీడ్ పెట్టాను కానీ స్లోగా చేసుకోవాలండి. సో ఇలా కిందను కూడా మనం మొత్తం అంతా ఫస్ట్ మెయిన్ మనకి రూట్స్కి వెళ్ళాలండి. ఆయిల్ ఇంపార్టెంట్ మెయిన్ రూట్స్కి అనమాట. సో అలా ఫింగర్స్కి ఇలా ఆయిల్ పెట్టేసుకుని మనం జస్ట్ ఇలాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్కి. మామూలుగా అదొక పద్ధతి అండ్ ఇలా సర్క్యులర్ మోషన్లో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్వర్షన్ మెథడ్ అనమాట. అంటే ఇలా ఉల్టాగా తిప్పి ఇలా మనం మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుందండి. నాకైతే ఈ మెథడ్ చాలా బాగా పనిచేసింది. ఇలా మీకు ఎంతసేపు కావాలంటే ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అలా మసాజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు బాగా మసాజ్ అయిపోయాక మిగిలిన హెయిర్కి అంతా మనం అప్లై చేసుకోవచ్చు అండి. సాఫ్ట్ అవుద్ది హెయిర్. మనకి స్ప్లిట్ ఎండ్స్ అవి ఉంటాయి కదా, సో మనకి ఎక్కువ అక్కడ ఆయిల్ బాగా రాసుకోవాలన్నమాట. ఇలా ఎక్కువ రాసుకుంటే మనకి బాగా పనిచేస్తుంది. ఇలా ఒక 1, 2, 3 స్ట్రాండ్స్ ఊడిపోయిన హెయిర్ మీరు కంగారు పడకండి, ఎందుకంటే చాలా కామన్ అది. సో ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. అంతేనండి. సో నేను ఈ ఆయిల్ వాడాక ఇక్కడ నీకు చూపిస్తున్నాను కదా, నాకు అది ఆ హెయిర్ కొత్తగా స్టార్ట్ అయింది. నేను ఆయిల్ వాడడం స్టార్ట్ చేసిన ఒక 2 వీక్స్ అనుకుంటా. సో ఇలా మన ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇలా ముడి పెట్టుకోవడము, లేదంటే జడ చేసేసుకుని పడుకోవడమే. లేకపోతే ఓవర్ నైట్ అప్లై చేసుకుంటే బాగా పనిచేస్తుందండి. సో ఇదండి ఒక 2-3 మంత్స్కి నా హెయిర్ కేర్ రొటీన్కి వచ్చిన చేంజెస్. లెంత్ పెరిగింది అండ్ బాగా ఫ్రిజీనెస్ అంతా పోయింది. సో దానికి ఏం చేయాలంటే హెయిర్ మాస్క్ కూడా అప్లై చేసుకోవాలండి ఆయిలింగ్ తర్వాత. సో ఆ హెయిర్ మాస్క్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఏమేమి కావాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈలోపు నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.